యోబు గ్రంథము 16వ అధ్యాయము. అందుకు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయెనా? నీకేమి బాధ కలుగుట చేత నాకుత్తరమిచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాటలాడవచ్చును. నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చును. మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నీ నోటి మాటలతో మిమ్మును బలపరుచుదునునా? పెదవుల మాటలు మిమ్మును ఓదార్చి ఆదరించును. నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు. నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును? ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలగజేసియున్నాడు. నా బంధువర్గమంతయు నీవు పాడుచేసియున్నావు. నా దేహమంతయు నీవు పట్టుకొనియున్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను. ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను. నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్రజేసెను. జనులు నా మీద తమ నోరు తెరుతురు. నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు. భక్తిహీనుల వశమును నన్ను ఉంచియున్నాడు. నేను నెమ్మదిగానుంటిని, అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసియున్నాడు. మెడపట్టుకుని విదిలించి నన్ను తుత్తునీయులుగా చేసియున్నాడు. తనకు నన్ను గురిదెబ్బగా నిలిపియున్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి. కనికరము లేక నా తుండ్లను పొడిచెను. నా పైత్యరసములను నేలను పారబోసెను. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగగొట్టెను. పరుగులెత్తి శూరుని వలె నా మీద పడెను. నా చర్మము మీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని. నా కొమ్మును ధూళితో మురికి చేసి తిని. నా చేత బలాత్కారము జరుగకపోయినను, నా ప్రార్థన యథార్థముగా నుండినను, ఏడ్పుచేత నా ముఖము ఎర్రబడియున్నది. నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది. భూమి, నా రక్తమును కప్పివేయకము. నా మొర్రకు విరామము కలగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములోనున్నాడు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందునున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యమాడవలననియు కోరి, నేను దేవుని తట్టు దృష్టియుంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగిరాని మార్గమున నేను వెళ్ళుదును.